వారే వా, అరేబియన్ గుర్రంలా చాలా చిక్కగా ఉన్నాయి. చిక్కుకి రవ్వ పసందంగా ఉన్న నీ పరువాలను ఇప్పు సారలో ముంచుకుని నంచుకోవాలనిపిస్తుంది. సుగసరి గువ్వ పర్వాలేదు కానీ ఈ చిట్టి గుండకు మనశ్శాంతి కావాలంటే ఎప్పుడైనా దొరుకుతుంది. నువ్వు వెళ్ళిచుకోరు. పార్ట్నర్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సరిగ్గా చేయందా? బ్రహ్మాండంగా జరిగింది పార్ట్నర్. 2 కోట్ల దొంగ నోట్లు 3వ కంటి తెలియకుండా మార్చుకొచ్చా. అర్బర్ మన ఘాటుకి తట్టుకోలేక అదిరిపోయాడు. ఏర్కాలి, ఇన్నాళ్ళకు నువ్వు నా శిష్యుడు అనిపించుకున్నావు. మన దగ్గర ఇంకా 10 కోట్ల వరకు దొంగ నోట్లు మిగిలిపోయాయి. దాన్ని కూడా నువ్వే మార్చేయాలి. ఏమంటావు? అనచర్లో అదరగొట్టుకొస్తావు. 10 కోట్లు కాదు, 25 కోట్లైనా ఈ చీకటి బజార్లో మటన్ పకోడీలు అమ్ముకొస్తావు. నీ కాలి తలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదు పార్ట్నర్. సత్తిలాంటి మాటల్లో కాలి నాటకాలు వేసుకునేవాడే నాకేం పనికి వస్తాలే అనుకున్నాను. కానీ నీ ప్రతిభను చూపించి నా కుటుంబంగా మారిపోయావు. ఇదంతా నీచమేగా పార్ట్నర్. ఆ 30 బ్యాచ్ నన్ను కత్తితో పొడిచి పారిపోతే చావబొత్తుల మధ్య ఉన్న నన్ను రక్షించావు. ఇది నువ్వు నిలబెట్టిన ప్రాణం. నీ కోసం, నీ పని కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నీ సిద్ధంగా ఉన్నా పార్ట్నర్. అంత అందంగా ఉంటుందా? దాన్ని పొందడం కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా? పార్ట్నర్, దాని ఎత్తులు చూస్తే ఎంతటి మనగాడైనా చింతైపోవాల్సిందే. అది వయ్యారంగా నడుస్తూ వస్తుంటే పాలరాతి శిల్పం ప్రాణం పోసుకొని నాజూగ్గా నడిచినట్టుంటుంది పార్ట్నర్. చెప్పదు పార్ట్నర్, చెప్పద్దు. ఇంకా దాని వంపు సంపుల గురించి నువ్వు నాకు చెప్తుంటే మందు కొట్టకుండా నా నిశ ఎక్కిపోతుంది. అంత అందగతిని ఎందుకు వదిలేసావు? మళ్ళీ నీకెప్పుడైనా కనిపించిందా? మన బండారం వట్ట బయలైపోతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ కుమార్? ఏం జరిగింది? మన స్మగ్లింగ్ విషయాల్లో పోలీసులు ఏమైనా వాసన పసిగట్టారా? పోలీసులు వాసన పసిగట్టారు. మన సరుకులు లారీలో ఎక్కిస్తుంటే మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మిక నాయకుడు వాసన పసిగట్టాడు. వాసన పసిగట్టిన వాడిని ఊరికే వదిలేసొచ్చావా? వాడి నోరు మోయించలేకపోయావా? వాడు చాలా నిజాయితీ పని. డబ్బుకు లొంగే ఘటం కాదు, బెదిరింపులకు అస్సలు భయపడే మనిషి కాదు. ఈ లోకంలో డబ్బుకు లొంగనవాడు, అందానికి లొంగనవాడు ఎవడు ఉండడు. వాడు నువ్వు చెప్పినంత నిజాయితీ పరుడైతే వాడి నిజాయితీకి నిప్పు పెట్టాలి. వాడిని అంతం చేసి వాడి చూసిన నిజాన్ని వాడితోనే పాతేయాలి. కానీ నువ్వు వెంటనే బయలుదేరు. వాడు ఎక్కడున్నా వెతికి నా దగ్గరికి తీసుకురా. ఓకే పార్ట్నర్, ఇప్పుడే బయలుదేరు. వాడి రాష్ట్రాన్ని 3వ వ్యక్తికి చెప్పకముందే వాడిని మన గుప్పెట్లో పెట్టుకుందాం. ఇలా పైలోకానికి పంపించేద్దాం. నాకెందుకో భయంగా ఉంది చెంపు. ఈ విషయం పోలీసుల దాకా వెళితే తీగలాగుతాను. మన బండారం బట్ట బయలుపోతుంది. అప్పుడు మా పరువు మర్యాద మట్టి కలిసిపోతుంది. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఇంకా భయం ఎందుకు కుమార్? వెనక వారికి ఈ సంఘంలో ఏది సాధించలేదు, ఏ సుఖాన్ని పొందలేదు. భయంతో ప్రతి క్షణం చచ్చి బ్రతికే కంటే ఒక్కసారి చావడమే మేలు.
ఉన్నతమైన వంశంలో పుట్టి ఎంతో గౌరవంగా బ్రతకాల్సిన నేను నీ వలలో చిక్కుకున్నా. నా వాళ్లకు తీరని ద్రోహం చేశాను. నేను చేసిన పాపాలకి నాకు ఈ శాస్తి జరగాల్సింది. ఇప్పుడు నీకేం తక్కువైంది కుమార్? అంత బాధపడిపోతున్నావు. అమర సుఖాలు అనుభవిస్తున్నావు, మహారాజులా వెలిగిపోతున్నావు. పరువు ప్రతిష్టను ప్రోగలాడితే అరచేతిలో స్వర్గం చేజారిపోతుంది. జాగ్రత్త. ఇలాంటి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాను. అందమైన అమ్మాయిని ఎరగా వేసి వాళ్ళతో నేను గడుపుతుంటే చాటుగా ఫోటోలు తీసి నా చుట్టూ ఉచ్చి బిగించావు. తుచ్చమైన చొక్కాల కోసం ఎన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు చేశావు. ఇక ఈ విషయాల నుంచి నేను బయటపడతా. అది అంత తేలికైన పని కాదు కుమార్. ఈ జంబో పనిని వల నుంచి తప్పించుకోవాలంటే అది నీకు ఈ జన్మలో జరగదు. నువ్వు జీవితాంతం నా గుప్పిట్లో ఉండవలసిందే. నేను చెప్పింది చేయవలసిందే. కాదని ఎదురు తిరిగితే ఫలితం ఏంటో తెలుసుగా. ఫలితం ఏదైనా కావచ్చు, ఐ డోంట్ కేర్. నువ్వేం చెప్పినా నా నిర్ణయం మారదు. నువ్వు ఎంత బెదిరించినా నేను భయపడను. కుమార్, మరొక్క అడుగు ముందుకేసావు, ఈ రివల్వర్ ఉన్న 6 గుళ్ళు నీ గుండెల్లో దిగితే జాగ్రత్త. ఈ జంబో మాటలు కాదని ముందుకు వెళ్ళడానికి ఎంత ధైర్యం రా నీకు? మిస్టర్ జింబో, ఇంతకు ముందే నువ్వు ఆ మాట అన్నావు, గుర్తుందా? భయంతో కష్టం బ్రతికే కంటే ఒకేసారి చేస్తే హాయిగా ఉంటుందని. నాకు చావంటే భయం లేదు. నీకు దమ్ముంటే కాల్చు. నీకు చేతనైనది నువ్వు చేయగలదు, అంతే కదా. కమాన్, నో నో మిస్టర్ కుమార్, నిన్ను అంత తేలిగ్గా చావనేవా. నీతో నాకు చాలా పని ఉంది. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నాకేం అభ్యంతరం లేదు. కానీ వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టు. నిన్ను రాజ్యకార్యంలో స్వర్గంలో బయటకు పంపిస్తాను. తెలియని రహస్యాల గురించి నేను మాత్రం ఎందుకు అడుగుతాను? నీకది బాగా తెలిసినది. ఏమిటి నాకు తెలిసిన అంత రహస్యం? తరతరాలుగా వంశపార్యపరంగా వస్తున్న నిధి గురించి రహస్యం. ఏ నిధి, ఎక్కడ నిధి? అలాంటిదంటూ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. మరీ అంత ఓవర్ యాక్షన్ చేయి కుమార్. మీ ఇంట్లో ఉన్న నిధిని నీకు తెలియదంటే నమ్మేంత పిచ్చివాడులా కనిపిస్తున్నాడా ఈ జింబో? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చేయగలిగింది ఏమీ లేదు. కుమార్, నేను అసలే నరరూప రాక్షసుని. నా సహనాన్ని పరీక్షించకు. నిన్ను చిత్రవద చేసైనా ఆ రహస్యాన్ని నేను తెలుసుకుంటాను. నువ్వు చిత్రవద చేసినా, నిలువు నా ప్రాణాలు తీసినా నాకు తెలియని రహస్యాన్ని నేను ఎలా చెప్పగలను? అయితే నీకు నిజంగానే తెలియదంటావా? ఆల్ రైట్, ఇప్పటికే నిన్ను వదిలేస్తున్నాను. కానీ ఎప్పటికైనా నిజాన్ని తెలుసుకుంటానని మాత్రం మర్చిపో. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట, ఎప్పుడైనా నీ మనసు మార్చుకొని ఇక్కడికి రావాలనుకుంటే నీ కోసం ఈ స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. స్వర్గం అని నరకంలో బ్రతికాను. నా కంఠంలో ప్రాణం ఉంటుందిగా మళ్ళీ నరకంలో అడుగు పెట్టాను. గుడ్ బాయ్. నువ్వెక్కడికి పోతావరా? మళ్ళీ కుక్కలా తోకాడించుకుంటూ వచ్చేలా నేను చేస్తాను. ఒరే హరే, ఒరే గిరి. ఆ కుమార్ గాడు మన మాట కాదని వెళ్ళిపోతున్నాడు రా. మీరు వాడి నీడలో వెంటాడండి. మన స్థావరం గురించి కానీ మన రహస్యాల గురించి కానీ వాడు ఎక్కడైనా బయట పెడితే వాడిని అక్కడే ఫినిష్ చేయండి. వెళ్ళండి. నిలిపేస్తాం బాస్.
కార్మిక నాయకుడు సత్యం. ఓ, సత్యం అంటే నువ్వేనన్నమాట. అవును నేనే. ఇంతకీ మీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను మిస్టర్, ఎందుకు అంత తొందర పడుతున్నావు? మా స్మగ్లింగ్ సరుకు లారీలో ఎక్కిస్తుంటే చెక్ చేసింది నువ్వేనా? అవును నేనే. మా కంపెనీ యజమాని ఇంతటి అన్యాయానికి పాల్పడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ లారీకి మా కంపెనీ సరుకుల బదులు నల్లమందు గంజాయి చేరవేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. ఒక పెద్ద కంపెనీ ముసుగులో సాగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేస్తాను. ఆ స్మగ్లింగ్ రాకెట్ కు మూల విరాట్ నేను. నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? పోలీసులు పరిశోధన మొదలు పెడతారు. గుట్టుగా సాగే నా స్మగ్లింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ అప్పుడు నా చేతుకు సంఖ్యలు పడతాయి. కానీ అలా జరగడానికి వీల్లేదు. నేను ఇంకా ఈ భూమి మీద చేయవలసిన పాపిష్టి పనులు చాలా మిగిలిపోయాయి. అవన్నీ పూర్తి చేయలేకపోతే నాకు చాలా నష్టం. కాబట్టి ఆ రాష్ట్రాన్ని నీలోనే దాచుకోవాలని చూడు, కాదని బయట పెట్టాలని చూసావా? మా పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు మాతో పూర్తిగా చిక్కుల్లో ఇరుక్కుంటావు సత్యం. బయట పెట్టకపోతే నాకేంటి ప్రతిఫలం? శబాష్, ఇప్పుడు తెలివైన ప్రశ్న వేశాం. లాభం ఏమిటో ఇప్పుడే చూపిస్తా. రోజీ, రోజీ, ఇతను మన సరికొత్త పార్ట్నర్. మొత్తెక్కించే నీ నాట్యంతో మైమరిపించు.